బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ అని కొత్త ఇంగ్లీష్ సినిమా, అంటే అమెరికన్ సినిమా కాదు, బ్రిటిష్ సినిమా. ఇది నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న బుధవారం 29 అక్టోబర్ నుంచి. ఆ రోజు 2 సినిమాలు వచ్చాయి నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొత్తగా. ఒకటి మన ఇడ్లీ కొట్టు ధనుష్ది, ఒకటి ఈ సినిమా బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్. నేను ఇడ్లీ కొట్టు ఆల్రెడీ చూశాను కాబట్టి ఇది చూశాను. చూడ్డానికి కారణం ఏంటి అంటే ఈ హీరో పేరు ఎక్కడో విన్నట్టు అనిపించింది నాకు, కాలిన్ ఫారెల్ అని హీరో. ప్లస్ ఈ బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ అంటే బల్లాడ్ అంటే స్మాల్ ప్లేయర్ అంటే మనకు తెలుసు. బల్లాడ్ అంటే మీనింగ్ వచ్చేసి ఏదో ఉండాలి, గుర్తులేదు. బట్ ఇది ఒక నావల్ మీద బేస్ అయిన సినిమా. ఇది 2014లో ఒక నావల్ వచ్చింది సేమ్ పేరు మీద, ద బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ అనేసి. సో దాన్నే సినిమాగా తీశారు మన బ్రిటిష్ యాక్టర్లు, బ్రిటిష్ డైరెక్టర్లు ఇలా. బట్ బ్యాక్గ్రౌండ్ వచ్చి మన మకావ్ వచ్చేసి నాకు పక్కన, నేను హాంకాంగ్లో ఉంటాను కాబట్టి మకావ్ నాకు పక్కన. అంటే మనకు క్యాసినోస్ అంటే మనకి ఇండియాలో గోవా తెలుసు, బట్ అమెరికా అంటే లాస్ వేగస్, ప్రపంచానికంతా లాస్ వేగస్ తెలుసు. ప్రపంచానికి తెలియంది ఇంకోటి ఉంది, మకావ్ అనేసి. సో సేమ్ లాస్ వేగస్ లాగానే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో ఈ సినిమా అక్కడ సెటప్ చేసేసరికి అందుకు చూశాను అనమాట. ఇది బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్. 1:40 2 గంటలు ఉంది, గుర్తులేదు, చూసి 2 రోజులు అయింది. అంతేలే, 1:40 ఉంది సినిమా కరెక్ట్గా. సినిమా చూస్తే స్టార్టింగ్లో మొదటి అరగంట పాటు మంచిగా అనిపించింది నాకు. అంటే మెయిన్ మకావ్ లైవ్లో, అంటే మకావ్ చిన్న దేశం కాబట్టి అక్కడే సెటిల్ చేయడానికి ఏం లేదు, రియల్ లొకేషన్స్లో తీయాలి. బట్ క్యాసినోస్లో షూటింగ్ అలౌడ్ చేయడం గ్రేట్. ఎందుకంటే నేను ప్రతి క్యాసినో చూశాను. నేను ఇక్కడ ప్రతి హోటల్ తెలుసు, ఫేమస్ ఇవన్నీ. సో అక్కడ లొకేషన్స్లో షూటింగ్ పర్మిషన్ ఇచ్చారు. హీరో మంచిగా మనకు తెలుసు ఈ గ్యాంబ్లింగ్, ఈ క్యాసినోలో డబ్బులు పోగొట్టుకోవడం ఉండదు కానీ రాబట్టుకోవడం ఉండదు. సో హీరో అలా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటాడు. అలా చూపించారు, బాగా తెలుసు మనకి. అంటే మళ్ళీ ఏదో ఒక రోజు కంబ్యాక్ ఇస్తాడని మనం కూడా ఈగర్గా వెయిట్ చేస్తుంటాం. ఆ తర్వాత హీరోయిన్ పరిచయము, అక్కడి నుంచి కథ కొద్దిగా హాంకాంగ్ షిఫ్ట్ అయ్యి మళ్ళీ మకావుకి వెళ్ళి ఇదంతా వెళ్ళింది. మనం అనుకున్నట్టే హీరో మళ్ళీ రైజ్ అవ్వడం ఇదంతా బాగుంది. కానీ క్లైమాక్స్లో ఏదైతే రివీల్ చేశారో, అంటే ఇదంతా అంటే ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్ యాడ్ చేశారు. అది కొంచెం నచ్చలేదు నాకు. అది రియలిస్టిక్గా ఉంటే బాగుండి అనిపించింది. ఇంకా ఫ్యాంటసీ యాడ్ అయినప్పుడు మనం ఏదైనా సాధ్యమే అనుకోవాలి. నాకు అదే మొదటి అరగంట ఎంజాయ్ చేశాను మూవీ నేను. తర్వాత 1:10 సినిమా ఇంకా ఓకేగా వెళ్ళింది, నాకు ఓకే అనిపించింది సినిమా. సో నా రేటింగ్ వచ్చి 2/5. నేను క్యూరియాసిటీతో చూశాను మా మకావుని ఎలా చూపించారు అది ఇది అనేసి. కానీ మామూలు న్యూట్రల్ ఆడియన్స్ అయితే చూడాలి. అంటే మకావ్ కోసం, మకావ్ దేశం ఎలా ఉంటుంది, మన ఇండియన్ పాస్పోర్ట్స్కి వీసా అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేయచ్చు మకావ్కి. ₹1 ఖర్చు లేదు, వీసాకి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. పాస్పోర్ట్ తీసుకుని డైరెక్ట్గా వచ్చి వెళ్ళిపోవడమే, 4 రోజులకు పర్మిషన్ ఇస్తారు. సో సినిమా చూడండి, మీకు మకావ్ నచ్చితే మకావ్ విజిట్ చేయండి. ఈ బల్లాడ్ ఆఫ్ ఏ స్మాల్ ప్లేయర్ ఇంకా చూడొచ్చా, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇంగ్లీష్ సినిమా అయినా కానీ ఎటువంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు కానీ, మాటలు కానీ, స్కిన్ షో ఇలాంటివి ఏమి లేవు. జస్ట్ ఆ నావల్ని ఎగ్జాక్ట్గా తీసినట్టున్నారు. యాక్టర్ బాగున్నాడు, అతను హీరో కాలిన్ ఫారెల్. ఇంకా మిగతా అంతా నాకు తెలియదు యాక్టర్లు. నా రేటింగ్ వచ్చి 2/5 ఓకే అంటాను. ఎస్పెషల్లీ క్యాసినోస్, గ్యాంబ్లింగ్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూసేయచ్చు. ఓకే, బాయ్.